హ్యుండై వెన్యూ 2025 మోడల్లో చాలా అంటే చాలా మంచి ఫీచర్స్తో ఈ కార్ అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే పాత జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్లో చాలా మంచి ఫీచర్స్ అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆ ఫీచర్స్ ఏంటంటే ఇంత ముందుకున్న వెన్యూ యొక్క డిజైన్ అండ్ అలానే ఇప్పుడు వచ్చే వెన్యూ యొక్క డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇంత ముందుకేమో కంప్లీట్గా కర్వ్ షేప్లో ఉంటుండే, ఇప్పుడు వచ్చేసరికి షార్ప్ ఎడ్జెస్తో ఫుల్లీ స్పోర్టీ లుక్తో అయితే వస్తుంది. అండ్ అలానే 16 ఇంచ్ యొక్క అలావెల్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. అండ్ క్యాబిన్లో చూసుకున్నట్టయితే దీంట్లో డ్యూయల్ 12.3 పానరామిక్ డిస్ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ అలానే ఇంకోటి వచ్చేసరికి డ్రైవర్ డిస్ప్లే. అండ్ ఈ కార్లో మనకు ఫ్రంట్ 2 సీట్స్కి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డ్రైవర్ సీట్ని 4-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంతకుముందుకు వెన్యూలో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది, ఇప్పుడు వచ్చేసరికి ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు 360-డిగ్రీ కెమెరాస్ విత్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్తో వస్తుంది. అండ్ రియర్ విండోస్కి సన్షేడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంజన్ విషయం మాట్లాడుకున్నట్టయితే పాత వెన్యూ మనకు ఏ ఇంజన్ ఆప్షన్స్తో వస్తుందో ఈ కొత్త వెన్యూ కూడా సేమ్ అదే ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. అండ్ డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పాత వెన్యూ కంటే ఈ కొత్త వెన్యూలో లెంత్ కానీ విడ్త్ కానీ హైట్ కానీ కొంచెం చేంజెస్ అయితే మనం చూడొచ్చు. సో ఈ కార్ వచ్చేసరికి నవంబర్ 4th రోజు అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. మరి ఈ కార్ ఒక లాంగ్ వీడియో మనం చేయాలా వద్దా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి.